విద్యార్థులు ర్యాంకుల కోసం పోటీ పడితే ఇంటర్ బోర్డుపై పెత్తనం కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పరీక్షలు ఎవరు నిర్వహించాలన్న దానిపై గవర్నర్ సమక్షంలో జరిగిన భేటీలో బోర్డు అధికారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఎలాంటి స్పష్టత రాకుండానే సమావేశం ముగిసింది. దీంతో గడువులోగా పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టలేదు. పైగా ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటామంటోంది తెలంగాణ ప్రభుత్వం. చెప్పడమే కాదు, ఇప్పటికే ఎవరి షెడ్యూల్ వారు రిలీజ్ చేశారు కూడా. దీంతో పరీక్ష నిర్వహణ విషయం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ సమక్షంలో జరిగిన భేటీలో పరీక్షలు ఉమ్మడిగా జరుగుతాయా, విడివిడిగా జరుగుతాయా అన్నది పక్కకు పోయి అసలు పరీక్షలు నిర్వహించాల్సిన ఇంటర్ బోర్డుపై అధికారం ఎవరిది అన్న అంశం తెరపైకి వచ్చింది. బోర్డుపై ఏపీ పెత్తనాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తప్పుబట్టినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని సెక్షన్ 75ను గవర్నర్కు వివరించారు. సెక్షన్ 75 ప్రకారం 10వ షెడ్యూల్లోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. పొరుగు రాష్ట్రానికి ఏడాది పాటు సేవలందించాలి. అలా ఏడాది తర్వాత పరస్పర అంగీకారంతో సేవలు కొనసాగించవచ్చు, లేదంటే విడిపోవచ్చు. అలా కాదని విద్వేషాలకు పోతే కేంద్రం జోక్యం చేసుకుని ఏదో ఒక రాష్ట్రానికి ఆ సంస్థను కేటాయిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇంటర్ బోర్డు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చట్టం ప్రకారం ఇంటర్ బోర్డుపై అధికారాలు మాకే అప్పగించండి, మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం, ఏపీ ప్రభుత్వం కోరితే అక్కడ కూడా పరీక్షలు మేమే నిర్వహిస్తామని గవర్నర్కు జగదీష్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ సందర్భంగా మంత్రులకు గవర్నర్ కార్యాలయం ఒక నోట్ ఇచ్చింది. నోట్ ప్రకారం ఇంటర్ బోర్డుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఏపీ మంత్రిని నియమించాలి, లేదా 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో కమిటీ వేసి కమిటీ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించాలి. అయితే వైస్ చైర్మన్ పోస్టు ఇంటర్ బోర్డు చట్టంలో లేదు. చట్ట సవరణ ఇప్పుడు కుదరదు కాబట్టి బోర్డుపై అధికారాలు తమకు ఇస్తే తామే పరీక్ష నిర్వహిస్తామని జగదీష్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ మంత్రి గంటా తమ సీఎంతో మాట్లాడి నిర్ణయాన్ని వెల్లడిస్తామనగా, మీ ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోండని సమావేశాన్ని గవర్నర్ ముగించినట్లు తెలుస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.